నో వృషభోణ చాలా విశేషమైనటువంటి అప్రతిరథ సూక్తం. దేవాసుర యుద్ధ సమయంలో దేవతలకి జయప్రదం ఇచ్చినటువంటి అప్రతిరథ సూక్తం. మన త్రిలోకాధీశుడైనటువంటి ఇంద్రుడిని గురించి చెప్తున్నటువంటి అద్భుతమైనటువంటి మంత్రాలు. ఇదన్నీ జపం జరుగుతుంది ఇక్కడ. మన అందరం కూడా విని మన అందరం కూడా మనసులో ప్రార్థన చేసుకోవాలి. నిజంగా ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్కరికి మనసులో ఎంత భయం అంటే, మనకు దేని గురించి భయం లేదు. మన సైనికులందరూ సౌఖ్యంగా ఉండాలి, వాళ్ళకి జయం ఏర్పడాలి అనేటటువంటి మనస్సులో ఒక ప్రార్థన మనందరము చెయ్యాలి. నిజంగా మన ప్రధానమంత్రి గారికి, మన రాజ్యంలో ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ అయిన అందరికీ కూడా బలం ఇచ్చేది ఈ వేద మంత్రం, వేద బలమే. కాబట్టి మనంతరం ప్రార్థన చేసుకుంటాం. మహాప్రదోష పుణ్యకాలం ఈరోజు. అందరికీ సకల క్షేమం ఏర్పడాలి. అమ్మవారు శుక్రవాసర పుణ్యకాలం. ఆ దుర్గాదేవతని, ఆ చండికా పరమేశ్వరి, ప్రత్యంగిరాదేవి, వనదుర్గా అందరూ కూడా ఎలా మన శుంభ నిశుంభుల్ని, అలాగనే మహిషాసురుడిని, మధుకైటభుల్ని ఎవరందరూ వధం చేశారు. ఏ అమ్మవారు వధం చేసిందో అమ్మవారు పునః ఆవిర్భవించి ఈరోజు పరశురామ ద్వాదశి, పరశురామస్వామి వారు, అలాగనే పరమేశ్వరుడు, త్రిపుర సంహారం చేసిన పరమేశ్వరుడు, రామచంద్రమూర్తి, లక్ష్మణస్వామి, ఆంజనేయ స్వామి, కృష్ణ పరమాత్మ, సకల దేవతలందరూ కూడా ఇప్పుడు మన బార్డర్లో అక్కడక్కడ జమ్మూ కాశ్మీర్లో, పంజాబ్లో, గుజరాత్లో, రాజస్థాన్లో ఎక్కడెక్కడ మన యొక్క ఆ ఎల్లలు ఉన్నాయో అక్కడ అందరికీ సురక్షితంగా ఉండాలి మనం కోరుకుంటాం. దీని పాలన ప్రార్థన చేసుకుంటాం మనందరం కూడా. అస్మాకం వీరా ఉత్తరే భవంత్వస్మానుదే అవతాహవేషు ఉద్ధర్షయమగ మంత్రం చెప్తుంది. మన వీరులు జయించాలి. మన వీరులకి సకల శక్తి ఉండాలి. మానసిక శక్తి, శరీర శక్తి, బుద్ధి శక్తి అన్నీ కూడా పనిచేసి మన భారతదేశానికి జయం ఏర్పడాలని మనం కోరుకుంటాం. అంతో బాహవః దేవచ్చో విహవేశ్వస్తు వయం త్వేంధానా స్థలవం కుశేనా
షోడాశమష్టాకపాలం నిర్వపే